పరలోకము పరవశించెను, భూలోకము సంతసించెను. పరలోకము పరవశించెను, భూలోకము సంతసించెను. జీవము గల దేవుడు మానవుడై జన్మించెను. కరుణను చూపగా కృపతో నింపగా ప్రేమ స్వరూపుడై వచ్చెను. రక్షణ మనకు ఇచ్చెను. కరుణను చూపగా కృపతో నింపగా ప్రేమ స్వరూపుడై వచ్చెను. రక్షణ మనకు ఇచ్చెను. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. సంతోషమే మనకు సమాధానమే, ఆనందమే మనకు అదృష్టమే. నిర్గమకాండము 6-7 వచనములు. ఈ దినము మనల్ని రక్షించుటకు ప్రభువు వచ్చునని గ్రహించుకుందాము. ఉదయము అతని మహిమను చూతులు. చేతులు గడించండి, దండం పెట్టుకున్నందుకు కూడా క్రిస్మస్ పండుగ జాగరణ దివ్య పూజలో పాల్గొందాం, పవిత్రంగా పరిశుద్ధంగా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండుగాక. క్రీస్తు ప్రభుని యందు నిత్య ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కొన్ని యుగాల నిరీక్షణ, కొన్ని తరాల ఎదురు చూపు రక్షకుల కోసం, మెస్సియా కోసం ఇశ్రాయేలీయులు కోటాను కోట్ల సంవత్సరాలు ఎదురు చూశారు. అబ్రహాము దగ్గర నుండి బాప్టిస్ట్ యోహాను వరకు కూడా ఆ రక్షకుడు మెస్సియా క్రీస్తు జన్మిస్తాడు అని కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి భగవంతుడు రక్షకుని యొక్క రాకడను వారికి పదే పదే జ్ఞాపకం చేస్తూ, మిమ్మల్ని విమోచించే రక్షకుడు వస్తాడు, మెస్సియా పుడతాడు, ఈ లోక సైతాను కబంధ హస్తముల నుంచి మేము విడుదల చేస్తాడు, ప్రపంచ ప్రజలకు రక్షణ లభిస్తుంది, విడుదల లభిస్తుంది, పాపము నుంచి, సైతాన్ నుంచి, పాపానికి ఫలితమైనటువంటి మరణము నుండి ఆ దేవుడు మిమ్మల్ని విముక్తి చేస్తాడు అని పవిత్ర గ్రంథంలో ప్రవక్తల ముందుగానే తెలియజేశారు. చివరి ప్రవక్త నుండి బాప్టిస్ట్ యోహాను గారు రాబోయేటువంటి రక్షకుడు రానే వచ్చాడు అని, ఎదురు చూసేటువంటి రక్షకుడు వచ్చాడు అని యోర్దాను నదిలో ఉండి యేసుక్రీస్తును చూపిస్తూ, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని వేలు యేసు ప్రభు వైపు చూపిస్తూ మనం ఎదురు చూసే రక్షకుడు రానే వచ్చాడు అనేటువంటి సందేశాన్ని ఆనాటి యోధా ప్రజలకు వినిపించారు. ఈరోజు మనము కూడా 4 ఆదివారాలు ఎదురు చూశాం క్రిస్మస్ పండుగ కోసం, ఈ రోజు కోసం. అనేకమైన ప్రయత్నాలు, అనేకమైన ప్రణాళికలు, అనేకమైన కార్యక్రమాలు ఈ విధంగా చేస్తూ, దివ్య పూజలు పాల్గొంటూ, వాక్యాన్ని ఆలోచిస్తూ చక్కగా సిద్ధపడ్డాం. పాప సంకీర్తన చేసి అన్ని గ్రామాల వారు కూడా ఈ రోజు రానే వచ్చింది. ప్రభువుని మనం దర్శిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఆయన్ని పశుపాకలో పొరండబెట్టబడినటువంటి క్రీస్తుని, క్రీస్తు భగవంతుడే మనం నిజంగా చూడాలంటే పశుపాకలో చూడటం కాదు, ముందు మన హృదయాల్లో చూడాలి ఆయన్ని. The Jesus who is in the manger should be in our hearts.
మన హృదయంలో చూసుకోవాలి ఆయన. మన హృదయంలో పుట్టాడో లేదా, ఉన్నాడో లేదా. మెస్సయ్య నా గుడ్డెల్లో పుట్టాలి, నా జీవితంలో పుట్టాలి. అలా పుడితేనే ఈ క్రిస్మస్ పండుగ అర్థం పరమార్థం. లేకపోతే నీవే క్రీస్తు క్రీస్తే, నీకు ఆయనకి సంబంధం లేదు. నీకు ఆయనకి సంబంధం లేదు. ఏదో చేస్తాం తప్ప అంతా కూడా మన మట్టికి వృధా అదంతా. కాబట్టి తల వచ్చాక కళ్ళు మూసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి. నిజంగా నీ మనసు అందుకు సిద్ధపడిందా? నీ హృదయం అందుకు సిద్ధపడిందా? నీవులాగానే ఉన్నావా, లేదా క్రీస్తుకు అనుకూలంగా ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకుని దివ్య పూజలు పరిశుద్ధంగా పాల్గొనడానికి ప్రయాసపడదాం. శక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మనము చేసిన పాపాన్ని గమనించి మన మోక్ష రాజ్యమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమగా పాడుతూ ఉన్నాం. 4 వారాల తర్వాత పాడుతున్న సేపు కూడా చప్పలు కొడుతూనే ఉండాలి. మనసు గల వారికి శాంతి శాంతి
చేయండి ఒకసారి ఒకసారి ప్రేమ స్వరూపుడిన సర్వేశ్వర, ప్రతి సంవత్సరము మేము మా రక్షణ కొరకు విశ్వాసంతో నిరీక్షించు ఆనందించే అవకాశం మాకు దయచేస్తున్నారు. మీ జనిత కుమారుడు క్రీస్తుని ఉత్సాహంతో ఆహ్వానించు మేము అతడు మా న్యాయమూర్తిగా మరలా వేయించినప్పుడు అతడిని ఆత్మవిశ్వాసంతో కలుసుకుని అర్హతను మాకు దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గడసితిమి. మొదటి పట్నము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి పట్నము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. వేదనలో ఉన్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబోలును నప్తాలి మండలములను అవమానమున ముంచెను, కాని భవిష్యత్తులో అతని ప్రాంతములకు కీర్తి తెచ్చెను. మధ్యధర సముద్రము నుండి యొర్దానునకు ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించుచు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బడయను. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢంధకారము క్రమ్మిన పావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు నీ జాతిని విశ్రింపజేసితివి, వారిని సంతోష చిత్తుల గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని మిరుగగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి.
నీవు పూర్వము మిథ్యానీయులను ఓడించున్నట్లుగా ఆ ప్రజలను పితృ సైన్యములు చెప్పులు నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మగును. మనకొక శిశువు జన్మించును, మనమొక కుమారుని బడిసితిమి, అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరుదోరు. ఇది ప్రభుని వాక్కు. రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను. రెండవ పఠనము పునీత పౌలు గారు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. పునీత పౌలు గారు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను. భక్తిహీనతను, లోకపు మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆయన కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షణకు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలనని మనకు ఆయన కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి గల వారిగా తన కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువాకు. ప్రభువు మీతో నుండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయచుండేది. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమయ్యాను. ప్రభుని మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయప్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లు పలికాను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తిగుడలలో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఉండట మీరు చూచెదరు. ఇదియే మీకు వాడవాడు అని. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించును. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన పిదప ప్రభు మనకు ఎరుకపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదామని గొర్రెల కాపురులు తమలో తాము అనుకుని వారు వెంటనే వెళ్లి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొని. ఇది క్రీస్తు ప్రభువుని సువిశేషము.
సర్వశక్తిగా పెద్దమైన సర్వేశ్వరులకి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు వారి నామకి మేము కొరకును మన ప్రయత్న కొరకును ప్రయత్న కొరకును మీ కరుణగాక. తలవంచండి, కళ్ళు మూసుకోండి. మన ప్రభువునకు బాలయోచనకు ఇచ్చిన కానుకలు ఆయన అంగీకరించాలి, ఆయన మనసుకు నచ్చాలి. కాబట్టి నచ్చేవముగా అంగీకారమైనట్లుగా ఉండాలని కనికర హృదయుడైన సర్వేశ్వర, మీ దివ్య కుమారుడు క్రీస్తుని జన్మదినోత్సవము మా రక్షణకు ప్రారంభ సమయమని మాకు తెలియచేయుచున్నారు. మీ సేవకులమైన మేము ఈ సత్యమును గ్రహించి ఈ కృతజ్ఞత దివ్య పూజ పని గొప్ప వేడుకగా కొనియాడుటకు మీ కృపను మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, ఎల్లప్పుడూ నేర్చుతాను మేము మీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా మీ మహిమానిత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించాము. తద్వారా మేము క్రీస్తు నుండి ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుతున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి కలుగుదముగాక. కావున అధిదూతలతోనూ, దూతలతోనూ, భద్రాసనతోనూ, అధిపతులతోనూ పరలోక దళం నీటితో ఏకీభవించి మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే. మీరు నిత్యముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏదైనా నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించటకై ప్రజలను నిరంతరము పిలుస్తున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాను. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాను. ఈ విధమున ఇది మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణ నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకు చూచుచున్నాడు. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. దివ్య ప్రసాద ప్రభువా వందనం.
పాత్రము అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చూచుట్లనిరి. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇదిలో తన నిత్యుని బంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దానభూయపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును తండ్రి మీ కుమారుని రక్షణాత్మక శ్రమలను అద్భుతమైన ఉత్తానము మోక్షారోహణను స్మరించు అతడు మరలా మేం చేసి ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవనబడిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శిశువు యొక్క కానుకడ ప్రీతిలో వీక్షింపబట్టి మాడుకుంటున్నాం. తన మరణం ద్వారా మీతో సఖ్యపరిచిన మీ కుమారుడు క్రీస్తుని బలిని స్వీకరించము. మేము అతని శరీరత్వంతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచేసము. అతను మమ్మల్ని నిత్యార్పణంగా రూపొందించినగాక. మేము ఎన్నికలు పుణ్యాత్మతోను ముఖ్యంగా పవిత్ర కన్యలు దేవమాత మరియమాతోను ధనులని అపోస్తులతోను గత సాక్షులతోను సకల పుణ్యతలతోను మమ్మల్ని మోక్షభాగ్యములకు వారసులుగా చేయము. ఏదైనా మీ విజ్ఞాపన ప్రార్థనగా నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభావ మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాడుకుంటున్నాం. ఈ లోకము యాత్ర చేయి మీ శ్రీసమను మీ శ్రమ కొరకు మా ఫ్రాన్సిస్ జగత్తులను మా పొలిమేరు చేరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందరూ ప్రేమయందరూ దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమే చేరి ఉన్న ఈ నీ ప్రజల మనవులను ఆలోచించము. అందరూ కళ్ళు మూసుకొని మనసులోని కోరికను ఉద్దేశాన్ని పోయిన సంవత్సరం క్రిస్మస్ పండుగ ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ తల్ల వంచి కళ్ళు మూసుకొని మన హృదయమైన కోరికలు ఉద్దేశాలు తలంపులన్నీ కూడా ప్రభువుని సమర్పించు. దైవ తండ్రి నలుదశల చదరమైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను దేవా పోయిన సంవత్సరం క్రిస్మస్ పండుగ నుండి ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ వరకు చనిపోయినటువంటి ప్రతి గురువును ప్రతి కన్యాస్త్రీని ప్రతి తల్లిని ప్రతి తండ్రిని ప్రతి బిడ్డను ఉపదేశంలో దీవించండి. వారిని పరలోక రాజ్యంలో చేర్చుకోనండి. మా కుటుంబాల్లో మా గ్రామాల్లో మరణించిన వారిని నిత్య ప్రకాశంలో వారికి వెలుగు దయచేయము. మీ ప్రేమ ఈ లోకంలో విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకోవడము మేము అతడు చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందుకున్నాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనము చేయుచున్నాను. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నాడు. అందరం కలిసి క్రీస్తు ద్వారా
ప్రేమ గల తండ్రి, అన్ని కీడులను రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల మీ పాపముల విముక్తమై ఎట్టి కలతలకు గురి కాకుండాట్లు చేయండి. మేము మోక్షనందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమనమును మీరే శక్తిచుందేమో. నిరంతరము మీ రాజ్యము, మీ అధికారము, మీ బలము. శాంతిని మీకు వసుకుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అని మీ అపోస్తలులతో పలికిన యేసుక్రీస్తువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసము రక్షించండి. మీ చిత్త ప్రకారము యావత్ కథోలిక శ్రీసభకును ఈ దివ్య పూజలు పాల్గొంటూ ప్రార్థించేటువంటి ఈ నీ బిడ్డలందరికీ కావలసిన శాంతిని, సమాధానము, ఆనందము, ఆయుర్వేదికలను అనుగ్రహించండి. యుగయుగంలో జీవించు పరిపాలించే వారా క్రీస్తు ప్రభుత్వ శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండదుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందాము. సోమేశ్వరుని కర్రెపిల్ల యోగ పాప పరిహారకుడా. సోమేశ్వరుని కర్రెపిల్ల యోగ పాప పరిహారకుడా. నారీక నయనా నందకి ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు భగవంతుడు. ప్రభుని ప్రేమేందుకు పిలువబడిన మీరందరూ కూడా ధన్యులు. మీరు ప్రవేశించే పాపలు కాను. ఆయన ఒక మాట కలిగిన ఆత్మ స్వస్థత పొందెను. మీతో ఉండరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి దీవించి సదాకాలం కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ సమాప్తమైంది. సమాధానంతో వెళ్లి ప్రభు క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.